2024 2025 శ్రీ క్రోధనామ సంవత్సరంలో మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో, సంవత్సరం వరకు వీరి ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్యాలు ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి తెలుసుకుందాము. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములయందు పుట్టినవారు మీనరాశికి చెందుతారు. అదేవిధంగా ది, దు, శం, ఝ, ధ, ధే, దో, ఛ, చి అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మీనరాశికి చెందుతారు. ఇక ఈ మీనరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో ఆదాయం 11, ఖర్చు 5గా సూచిస్తుంది. అంటే ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. స్థిర ఆస్తులను కొనుగోలు చేసుకునే పద్ధతిలో ఉంటారు. ఈ సంవత్సరం వీరి జీవితంలో అనుకోని విధంగా అభివృద్ధిని చూస్తారు. ఆర్థిక అభివృద్ధి ఈ సంవత్సరం వీరికి చాలా బాగుంటుంది. వీరి జీవితం మొత్తంలో వీరికి ఆర్థిక సమస్యలే లేనంతగా ఈ సంవత్సరం డబ్బును ఆదా చేసుకోగలుగుతారు. అదేవిధంగా రాజ్యపూజ్యము 2, అవమానం 4గా ఉంది. వీరికి సంఘంలో గౌరవం ఇచ్చేవారు 2 ఉంటే వెనుకాల తిట్టుకునేవారు 4 ఉంటారు. వీరు ఈ సంవత్సరం ఆదాయపరంగా ఎదుగుతూ ఉంటారు కాబట్టి వీరిని చూసి ఈర్ష్యపడేవారు 4 ఉంటారు. ఆ ఈర్ష్యను వీరు అవమానపరుస్తూ చూపిస్తారు కాబట్టి సమాజంలో వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద మీనరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, వ్యయ స్థానంలో శని, ద్వితీయ తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తుంది. దీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చుకోగలుగుతారు. స్థిర ఆస్తులు కొనుగోలు చేస్తారు. గోచార రీత్యా రాహువు మీనంలో ఉండటం అనేక రకాల ప్రయోజనాలు మీకు కలుగజేస్తాడు. ఏవో కొన్ని దుష్ప్రచారాలు విని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏవో అపోహల బారిన ఆలోచనలో పడిపోవద్దు. మీకు ఉన్న ఇమాజినేషన్, క్రియేటివిటీ, వాక్చాతుర్యము, స్నేహితులు, సోషల్ సర్కిల్ నైపుణ్యత మరింతగా పెరుగుతుంది. అన్నిటికీ మీరే అయి నిలబడి కష్టపడి శ్రమించి పనులు చేసుకోగలిగితే మిమ్మల్ని ఆదుకోవడానికి ఎవరికీ సాధ్యపడనంత మంచి ఉన్నత స్థితికి, స్థానానికి చేరుకోగలుగుతారు. వ్యయంలో శని, మే నెలలో రాహువు, ద్వితీయ స్థానాలలో గురువు సంచారం ఎన్నో ప్రయోజనాలను మీకు అత్యంత సన్నిహితంగా తీసుకువస్తాయి. ఒక్కటి మాత్రం గుర్తు చేసుకోండి, మీరు మాత్రమే కష్టపడాలి. అప్పుడు మాత్రమే ఫలితం మీకు వస్తుంది. అందరికీ ఉదయాన్నే దినచర్య కార్యక్రమాలు ప్రారంభమైతే మీకు మాత్రం సాయంత్రం నుండి ప్రారంభమవుతుంది. అనుకున్న కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగాను ఆలోచనలు, క్రియేటివిటీ, ఊహాగానాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి చేసే సన్నాహాలు అనుకూలిస్తాయి. మీలో వస్తున్న మార్పును కుటుంబ సభ్యులు వ్యతిరేకించటము, నిరాశ వ్యక్తపరచటము మీరు అత్యంత ప్రాముఖ్యత వహించి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయం. మీ మాట తీరు ద్వారా, నైపుణ్యత ద్వారా తీసుకునే మంచి నిర్ణయాలు, చిన్న జాగ్రత్తలే మీకు మీ కుటుంబాన్ని దూరం కానివ్వకుండా ఉంచుతాయి. చాలా కఠినమైనటువంటి కష్టకాలంలో కూడా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో మాత్రమే మీరు విజయాన్ని అందుకోగలుగుతారన్న విషయాన్ని ముందుగానే గ్రహించండి. కోపతాపాలకు కానీ, నిరాశకు కానీ, తీవ్రమైనటువంటి భావోద్వేగాలకు కానీ గురి కాకుండా అప్రమత్తంగా ఉండండి. మానసిక ప్రశాంతత అత్యంత ముఖ్యమైనటువంటి మీ అస్త్రం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోవటం అనేది అన్ని వేళలా క్షేమం కాకపోవచ్చు. ఎవరి సహాయం ఆశించవద్దు. ఆ సహాయం అందవచ్చు, అందకపోవచ్చు. ఒక కార్యక్రమం, ఒక సంకల్పం మీరు చేస్తున్నట్లయితే దానికి కర్త, కర్మ, క్రియ మీరే అయి కృషి చేసి శ్రమించి చెమటోడిస్తేనే ప్రయోజనం మీకు దక్కుతుందన్న విషయం మర్చిపోవద్దు. ఏ సందర్భంలో అయినా తీవ్రమైన నిరాశ ఎదురైనట్లయితే శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి నమస్కారం చేసుకుంటే మంచి జరుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కొన్నిసార్లు అన్ని విషయాలు తెలుసుకోగలిగినప్పటికీ
తెలిసినప్పటికీ కొంతమంది వ్యక్తులతో ముఖాముఖి ద్వేషాలు, గొడవలు అనవసరం అన్న విషయం ఎంతో నెమ్మదిగా తెలుసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యల ద్వారా మీకు ఏ ప్రయోజనం లేదు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తయితే దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు ఉంటాయి. కానీ ఆ పనులను ఆ సమయానికి చేయలేకపోవటమే అసలైన సమస్య. ఒకానొక ముఖ్యమైన కార్యక్రమం ఎప్పటికప్పుడు ప్రారంభించాలని చేసే ప్రయత్నాలు అప్పటికప్పుడు అర్ధాంతరంగా ఆగిపోవటం మీకు ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని, ఆందోళనను కలిగిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలలో పూర్వగతి మాత్రం కేవలం శనీశ్వరానుగ్రహంతో మాత్రమే మీరు చేయగలుగుతున్నారన్న విషయాన్ని గ్రహించండి. కొన్ని బంధుత్వాల కోసం కొంతమందిని చూసి చూడనట్లుగా ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు మీకు ఎంతగానో ఇబ్బందిని కలిగించినప్పటికీ ఇవన్నీ వాళ్ళే చేస్తున్నారని సుస్పష్టమైనటువంటి ఆధారాలను చేతిలో ఉంచుకొని మరీ మౌనంగా ఉంటారు. కొన్ని సందర్భాలలో మనం తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలు దేవుడు చేస్తున్నాడన్న విషయం గ్రహిస్తారు. మనల్ని బాధిస్తున్న వాళ్లకు, వేధిస్తున్న వాళ్లకు తగినటువంటి శాస్తి జరగటం మనకు లోపల సంతోషాన్ని, మనశ్శాంతిని కలిగిస్తుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో పరీక్షల సమయంలో ఆరోగ్యం సహకరించకపోవచ్చు. వాహన ఇబ్బందులు ఏర్పడవచ్చు. జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ఏలినాటి శని ప్రభావాన్ని, రాహు ప్రభావాన్ని, గురు ప్రభావాన్ని తట్టుకోగలిగి నిలబడగలిగితే ఊహించనంత ప్రతిభ మీలో బయటకు వస్తుంది. ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి క్రమశిక్షణ, డిసిప్లిన్ ఆలోచనలు, టైం టేబుల్తో ముందుకు అడుగు వేయండి. విజయం మీ సొంతమవుతుంది. ఊహించుకోలేని స్థితిగతుల్లో మిమ్మల్ని మీరు చూసుకోవటం మీకు రేపు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతిఫలం లభిస్తుంది. నిరాశ చెందవద్దు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈ విషయాలలో జాగ్రత్త వహించండి. స్నేహితులకు కానీ, ప్రేమకు కానీ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. వ్యక్తిగతంగా ముఖ పరిచయం లేని వాళ్లతో సన్నిహితంగా ఉండటం కోసం చేసే ప్రయత్నాలు అంత మంచి శుభ ఫలితాలను ఇవ్వవు. ఈ విషయాన్ని గ్రహించండి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని అయోమయ పరిస్థితి మాత్రం నెలకొంటుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రేమ మాటలు చెప్పి వ్యామోహాల బారిన పడేసి మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు అనునిత్యము తారసపడుతూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. వీళ్ళు బయట స్నేహితులు కావచ్చు, కార్యాలయాలలో ఉండవచ్చు, సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళు కావచ్చు. ఎవరు ఏది చెప్పినప్పటికీ మీ పర్సనల్ సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అని గోప్యంగా ఉంచుకోవాల్సినటువంటి విషయాలు మీ అత్యంత సన్నిహితులు, మీ ఆపద సమయంలో మిమ్మల్ని రక్షించడానికి రాగలిగే వ్యక్తులకు మాత్రమే తెలియపరచండి. వ్యసనాలకు బానిసలయ్యే అవకాశం ముమ్మాటికి ఉంది. స్త్రీ పురుషులకు ఇందులో భేదం లేదు. ఇద్దరికీ ఈ ముప్పు పొంచి ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఒక్కసారి లోబడితే, అలవాటుకు బానిసలు అయితే మిమ్మల్ని రక్షించటం ఎవ్వరి వల్లనా కాదు. దుర్వ్యసనాలు అనగా అవగాహన లేని విషయాలలో చేతులు పెట్టటము, పెట్టుబడులు పెట్టటము, అందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారని అపోహల బారిన పడి పూర్తి సమయాన్ని వాళ్ళకే కేటాయించటము, కొంతమంది నిజం చెప్పినప్పటికీ వాటిని తిరస్కరించి మీరు నమ్మిన సిద్ధాంతాలే నిజమైన సిద్ధాంతాలని మూర్ఖంగా వ్యవహరించటం, అక్కర్లేని ఆహార్యాన్ని, అనారోగ్యానికి కారణమయ్యే కొన్ని ఆహార పదార్థాలను స్వీకరించటం, కోపతాపాలకు, ఆవేశానికి, ఎప్పుడూ గొడవలకు కాలు దువ్వే లక్షణాలు ఇవన్నీ కూడా దుర్వ్యసనాలే. పేకాట, బెల్ట్ షాపుల పట్ల ఆకర్షితులవ్వటము, ఆన్లైన్లో దొరికే పదార్థాలు జూదముతో సరిసమానమైనటువంటివి. విచక్షణ జ్ఞానంతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. చేస్తున్న పని పట్ల అంకిత భావంతో చేస్తున్న పని కరెక్టా కాదా, చేస్తున్న తీరు కరెక్టా కాదా అన్న విషయాన్ని 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అన్నీ కలిసి వస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి, భాగస్వాములలో ఐక్యత కనబడుతుంది. క్రమశిక్షణాయుతమైన పద్ధతులు లాభిస్తాయి. చాలా విషయాలను లాభం కోసం, స్వార్థం కోసం కాకుండా మానవీయ కోణంలో చూస్తారు. సామాజిక స్పృహ కలిగి పక్కవాళ్లకు అంతో ఇంతో మేలు చేస్తారు. పెద్దవాళ్ళు చేసిన పెద్ద తప్పులను క్షమిస్తారు. విద్యా, సాహిత్య, కళారంగాలలో ప్రఖ్యాతి సాధిస్తారు.
మీడియా పరంగా లాభపడతారు. మీ శక్తి సామర్థ్యాలకు తగిన ఉద్యోగం లభించిన కార్యాలయాలలో రాజకీయాలు మీకు నచ్చవు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న గ్రీన్ కార్డు, పాస్పోర్ట్ వంటివి లాభిస్తాయి. వ్యవసాయం లాభిస్తుంది. మొండి బాకీలు తీరుస్తారు. వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు, ధాన్యపు వ్యాపారులకు, ఎరువుల వ్యాపారులకు అనుకూల ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల బారి నుండి బయటపడతారు. చట్ట వ్యతిరేకమైన, అనారోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రజల్లో చలామణి చేసే వ్యాపారస్తులకు గడ్డుకాలం. కుటుంబ పరంగా ఉన్న సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. స్త్రీల వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. కొద్ది కాలం సంతాన విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. పోరాడి మీ ప్రయోజనాలను రక్షించుకుంటారు. కోర్టుల వల్ల ఉపశమనం లభిస్తుంది. జీవితం నిలబడుతుంది. కార్యాలయంలో ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితి ఉంటుంది. అవినీతి నిరోధక అధికారులకు మీపై అభిప్రాయాన్ని కొందరు వ్యక్తులు కలగజేస్తారు. మీ నీడను మీరు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లౌక్యంగా ఇబ్బందులు రాకుండా తప్పించుకుంటారు. ఆర్థికంగా ఎదుటి వాళ్లకు సహాయం చేయటం కూడా సమస్యలకు కారణమవుతుంది. మనోహరమైన సుందర ప్రదేశాలను సందర్శించాలన్న మీ కోరిక నెరవేరుతుంది. పనికిమాలిన వాళ్లను గొప్పవాళ్లుగా నమ్మటం మీ పాలిట గుదిబండలాగా అవుతుంది. ఆహార లోహపు వ్యాపారస్తులకు, రెడీమేడ్ దుస్తుల వ్యాపారులకు, డాక్టర్లకు, లాయర్లకు, చార్టెడ్ అకౌంటెంట్స్కు, ఫైనాన్స్ వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, మత్స్య వ్యాపారస్తులకు, పాల వ్యాపారస్తులకు, నీళ్ల వ్యాపారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మెకానిక్ షెడ్ వారికి, స్టేషనరీ వ్యాపారులకు, పబ్లికేషన్స్కు, మందుల షాపుల వారికి, పాదరక్ష వ్యాపారులకు, చిల్లర అంగడి వ్యాపారులకు అనుకూలమైన కాలము. ఆయుర్వేద వైద్యానికి అగ్రతాంబూలం లభిస్తుంది. హోమియోపతి వైద్యానికి జనాకర్షణ కలుగుతుంది. అన్ని విషయాలలోనూ కొన్ని ఆటంకాలు ఎదురైన కార్య విజయం మాత్రం లభిస్తుంది. మీ విజయాన్ని, సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించే వాళ్ళు తక్కువ. మీరు సాధించిన ఉన్నత స్థితి చూసి నిజంగా సంతోషించి పొంగిపోయే ఆత్మీయుడు లేకపోవటం మీ మనోవేదనకు కారణమవుతుంది. ద్విచక్ర వాహనం కొనవద్దు, నడపవద్దు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయ పైరసీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు కొన్ని మీద పడతాయి. మీ సమర్థతకు అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. సమస్యలను చూసి పారిపోవడానికి, వదిలించుకోవడానికి మీకు స్వేచ్ఛ ఉండదు. సమాజంలో ప్రతిష్టను పెంచే ఓ ముఖ్యమైన బాధ్యత లేక ఉద్యోగం లభిస్తుంది. సంసార జీవితంలో ఒడిదుడుకులు ఇబ్బంది పెడతాయి. ఎంత చెప్పినా వినని మూర్ఖులను బాగు చేసే ప్రయత్నాలు చేసి విసిగిపోతారు. బలీయమైన విధి రాతను మార్చలేమని గ్రహిస్తారు. చేస్తున్న కృషికి దైవానుగ్రహం కావాలని ప్రార్థిస్తారు. సోమరితనంగా కూర్చొని శ్రమించకుండా ఫలితాలు ఆశించరు. మీ నైపుణ్యానికి, నిపుణతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మార్పులు, స్థానచలనము, ప్రమోషన్స్ వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉన్నతాధికారులను కాకాబట్టటము, భజన చేయటం వంటివి మీరు చేయలేరు. ఇది మీ ప్రయోజనాలకు ఆటంకంగా మారుతుంది. విలువైన వస్తువులను భావించి పనికిమాలిన వాటిని కొనుగోలు చేస్తారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతూ ఉంటారు. ఆధ్యాత్మిక విషయంలో ఎలాంటి ధనాన్ని అవలంబించాలో తెలియని అయోమయ స్థితి ఏర్పడుతుంది. మనుషుల మనస్సుల్లో ఉన్న మర్మ రహస్యం తెలుసుకోలేకపోతారు. అపాత్ర దానం చేసి దుర్మార్గులకు సహాయం చేస్తారు. మీకు తెలియకుండా జరిగిన తప్పిదం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు జవాబుదారీ అవుతారు. మీ పొరపాటును మీరు గ్రహించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారు. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడతారు. మీలో వచ్చిన ఈ మార్పు చాలామంది సంతోషానికి కారణమవుతుంది. సువర్ణ ఆభరణాలు, గృహం ఏర్పరచుకోగలుగుతారు. గతంలో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను పూర్తిగా తీర్చివేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా అమలు చేయాలని, ఖర్చులను అదుపులో ఉంచుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తారు. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. సంతాన పురోగతికి అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక భారాన్ని మోయడానికి వివిధ మార్గాలు అన్వేషిస్తారు. స్థలాల లీజు వల్ల, పొలాల వల్ల లాభపడతారు.
కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులో ధనం కన్నా పేరు వస్తుంది. మీ వ్యాపార సంస్థ గుడ్విల్ పెరుగుతుంది. ఇన్సూరెన్స్ చేయటం వంటి కొన్ని ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయకండి. ప్రభుత్వ సంబంధమైన లీజులు, రెన్యువల్స్ లాభిస్తాయి. లంచాలు ఇచ్చి కొన్ని ముఖ్యమైన పనులు రహస్యంగా చక్కబెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో మీ మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రయోజనాలు వదులుకోవడానికి ఇష్టం లేకపోతే ఈ విధంగా చేస్తారు. సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు, నియమాలు, సిద్ధాంతాలు ఏమాత్రం పనికిరావని భావిస్తారు. నలుగురు నడిచే ద్రోవలోనే నడుస్తూ ఉంటారు. మీలో వచ్చిన ఈ మార్పుకు మీరే ఆశ్చర్యపోతారు. మీరు ఆందోళన పడకుండా స్థిరంగా ఉంటారు. వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటారు. మీకు అపకారం చేస్తున్న దుర్మార్గులైన అధికారులు స్థానభ్రంశం చెందుతారు. మీకు తలనొప్పి పోతుంది. ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ రాజకీయాలు ప్రశాంత జీవితానికి ఆటంకంగా మారుతాయి. ఆరోగ్యం కొరకు, మందుల కొరకు ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. స్థిర ఆస్తులను కాపాడుకోవడానికి అధికంగా శ్రమిస్తారు. మీరు కలలు కంటున్న గృహయోగ సాఫల్యమవుతుంది. మధ్యవర్తి సంతకాలు చేయడానికి నిరాకరిస్తారు. గత అనుభవాలే ఎందుకు కారణం. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సంవత్సరము. మీ మీద ఉన్న బాధ్యతలను నెరవేర్చగలుగుతారు. దైవానుగ్రహం తోడవుతుంది. విడిచిపోయిన బంధాలను కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. కొంతమంది విడిపోవటం మీ మానసిక ఆందోళనకు కారణమవుతుంది. మహోన్నతమైన ఆశయాలు కలిగి సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులు మీ విషయంలో అధర్మంగా ప్రవర్తించటం మీకు ఆవేశాన్ని, కోపాన్ని తెప్పిస్తాయి. మనుషులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యపోతారు. ఇంట్లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు బయటకు తెలియకుండా, ముఖ్యంగా సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు రహస్యంగా ఉంచుతారు. కొన్ని సందర్భాలలో సమాజమే శత్రువుగా కనిపిస్తుంది. రాత్రిపూట చేసే ఆలోచనలు కలిసి వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు కొంత ఆలోచనకు గురి చేస్తాయి. వ్యాపారం మార్చాలనే ఆలోచనలు మదిలో తెలరేగుతాయి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. సంతాన యోగ్యత లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. నూతన ఆరోగ్య సూత్రాలు పాటించి మేలు పొందుతారు. కీళ్ళ నొప్పులు బాధిస్తాయి. వైరల్ జ్వరాల వల్ల ఇబ్బంది కలుగుతుంది. బ్యాంకుల నుండి డబ్బులు డ్రా చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. వ్రతాలకు, పూజలకు, ఆధ్యాత్మిక పర్వదినాలకు, పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఖర్చులకు వెనుకాడరు. ఫైనాన్స్ వ్యాపారులకు కాలం అనుకూలంగా లేదు. మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు సఫలం కాకపోవటంతో వైరాగ్యం ఆవహిస్తుంది. ధైర్యంగా ఉండండి. మనోధైర్యంతో ఎదుర్కోండి. ఏదో ఒక విషయంలో నిరాశ ఎదురైనా ధైర్యం కోల్పోవద్దు. మొండిగా పోరాటం చేసి అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రిన్సిపల్స్, పద్ధతులు లేని కుర్రవాళ్ళు పోరాటం చేయవలసి వస్తుంది. పోరాటంలో ఎవరూ మీ మీద విజయం సాధించలేరు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. మనోల్లాసం కలుగుతుంది. సన్నిహితుల మధ్య, బంధువుల మధ్య ఏర్పడిన వివాదాలలో మీరే మధ్యవర్తిత్వం చేయాల్సి వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయంగా మారుతుంది. ఆత్మీయుల మధ్య తీర్పులు చెప్పడానికి తప్పించుకునే మార్గాలు వెతుకుతూ ఉంటారు. తప్పు ఎవరిదో తెలిసినా నిజం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సనాతన పురోగతి బాగుందన్న వార్తలు మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. చిరకాల ప్రత్యర్థులైన వ్యక్తులు తిరిగి అధికార స్థానంలోనికి రావటం మీకు ఇబ్బందికరంగా మారుతుంది. అన్ని విషయాలు కట్టుదిట్టం చేస్తారు. నమ్మక ద్రోహులకు తగిన గుణపాఠం చెప్తారు. రాత్రి పగళ్ళు శ్రమించి ప్రిపేర్ అయిన పోటీ పరీక్షలు వాయిదా పడటం నిరాశకు గురి చేస్తుంది. ఏదో ఒక సామాజిక వర్గానికి మీరు అనుకూలమని నిందలు వస్తాయి. మీకు లేని ఉద్దేశాలు ఆపాదించబడతాయి. అలాంటి ఆరోపణలను లెక్క చేయకుండా అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీ పని మీరు చేసుకువెళ్తూ ఉంటారు. మీరు అభిమానించే మిత్రులకు, మీరు అండదండగా ఉండే వాళ్లకు మంచి రోజులు వస్తాయి. పదవులు లాభిస్తాయి.
ఇది మీకు ఊరట కలిగించే అంశంగా మారుతుంది. సామాజిక సహజీవనంలో ఉన్న ఎత్తు పల్లాలను, లోపాలను బాగా గ్రహిస్తారు. మీ ప్రతిభ ఉన్న అధికారులను ఉపయోగించి కొందరికైనా న్యాయం చేయాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. ఊహాలోకాల్లో విహరించే కన్నా వాస్తవిక జీవితంలో ఉపయోగపడే పనులు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటూ ఉంటారు. ఉద్యోగపరంగా మీకు రావలసిన సౌకర్యాలు పోరాడి సాధించుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగపరంగా సంతృప్తి కొంతకాలం కరువవుతుంది. మీకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేని వ్యక్తుల వల్ల కొంతకాలం ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. విలాసవంతమైన జీవితం కన్నా ప్రశాంతమైన సాధారణమైన జీవితం మెరుగను భావిస్తూ ఉంటారు. ఆడంబరాలకు దూరంగా ఉంటారు. విందులు వినోదాలలో పరిచయమైన వ్యక్తులు నష్టం కలిగిస్తారు. గృహ మరమ్మతుల కోసం అధికంగా ధనాన్ని వెచ్చిస్తారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం, ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. అదేవిధంగా ఈ రాశికి చెందిన నక్షత్రాల వారీగా చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం వారు అందరి మన్నలను పొందుతారు. ఉత్తరాభాద్ర వారు సత్కర్మాచరణ చేసేవారుగాను, రేవతి నక్షత్రం వారు ధాతృత్వం కలిగి స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఈ క్రోధనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఇంకా మంచి శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఈ సంవత్సరం వీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయాలని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా వీరు లక్ష్మీదేవితో పాటు కుబేరుని కూడా పూజించినట్లయితే ఈ సంవత్సరం వీరికి ఆర్థిక పరంగా ఎటువంటి నష్టాలు రావని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా వీరు ఆరోగ్యం విషయంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే వీరు ప్రతినిత్యము సూర్యుడికి నమస్కారం చేసుకోవాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇవి మీనరాశి వారి రాశి ఫలితాలు. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీల విషయానికి వస్తే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ క్రోధనామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అవివాహితులు అయిన వారికి ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. గైనకాలజీ ప్రాబ్లమ్స్ పట్ల జాగ్రత్త వహించండి. రాహుగ్రహ ప్రభావం వలన ఎలర్జీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, జాగ్రత్త వహించండి. క్రమం తప్పకుండా పూజా కార్యక్రమం చేయటం వలన మేలు జరుగుతుంది అని మీకు మీరే గ్రహిస్తారు. ప్రేమ వివాహాలు కలిసిరావు. అనవసరమైనటువంటి ఆలోచనలతో, అపోహలతో మోసగాళ్లకు జీవితంలో తావు ఇవ్వకండి. పెద్దల నిర్ణయమే మీకు మేలు చేస్తుంది. పూర్వీకుల ఆస్తులలో భాగం వస్తుంది. మీ సొంత సంపాదనతో కొన్ని స్థిర ఆస్తులు ఏర్పరచుకుంటారు. సేవింగ్స్ చేస్తారు. ఇతరులకు చేయబదులుగా ధనం ఇవ్వవద్దు, తీసుకోవద్దు. అంతగా డబ్బు ఇవ్వవలసి వస్తే అప్పుగా ఇవ్వద్దు, దానంగా ఇవ్వండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి జాతకాలు, వయస్సు అడ్డు వస్తాయి. మీరు ఆలోచించకుండా చేసిన వాగ్దానాల వల్ల కరుణిలాగా ఇబ్బంది పడతారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఒకానొక సందర్భంలో మిమ్మల్ని అర్థం చేసుకునే మనుషులే కరువవుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం లభిస్తుంది. రాజకీయపరమైన వాతావరణంలో ప్రవేశించవలసి వస్తుంది. రాజకీయ పదవీ ప్రాప్తి లభిస్తుంది. మీ ప్రవర్తన నలుగురు అసూయపడే విధంగా కాకుండా అనుసరించే విధంగా ఉంటుంది. వ్యాపార సంబంధమైన విషయాలలో రొటేషన్ బాగుంటుంది. లాభాలు బాగుంటాయి. స్వల్పంగా వ్యాపార విస్తరణ చేస్తారు. ఉన్నతాధికారుల అండదండలు, రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. సహోదర సహోదరి వర్గంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలలో తిరుగులేని ఫలితాలను సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీరు పడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటిని రహస్యంగా భద్రపరుస్తారు. గృహ సంబంధమైన మరమ్మతులు నిర్వహిస్తూ ఉంటారు. స్వగృహ యోగ్యత ఏర్పడుతుంది. మీ వల్ల కాదని అందరూ భావించిన కొన్ని కార్యక్రమాలను మీరు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. సౌమ్యంగా, పద్ధతిగా మాట్లాడడం వల్ల మీ విలువ పెరుగుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు
అంతంత మాత్రంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులను భరించలేక పోలీసులకు అప్పజెప్తూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని పాటిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో మీకు ఉన్న ప్రతిభా పాటవాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తారు. అతి కష్టం మీద ఇతర భాషలలో కొంత ప్రావీణ్యత సంపాదిస్తారు. ఆత్మీయ వర్గం సూటిపోటి మాటలు బాధిస్తాయి. వృద్ధుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటారు. ఇంట్లో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతానం విషయంలో గట్టి పోరాటం చేస్తారు. వాళ్ళను ఒక దారిలో తీసుకురావడానికి ఎంతగానో శ్రమిస్తారు. జ్యేష్ఠ సంతానం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పేరు మీద ఉన్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ఆస్తులను కొనే విషయంలో ఇతరులకు సలహాలు ఇచ్చి తప్పు చేస్తారు. మనోబలంతో, దైవానుగ్రహంతో కఠినమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ శత్రువర్గం మీ సమీపంలోనే ఉండి మీ అభివృద్ధిని చూసి ఓర్వలేరు. డాక్టర్లకు, చార్టెడ్ అకౌంటెంట్స్కు, ఇంజనీర్లకు, బ్యూటీషియన్లకు, విద్యా సంస్థలు నడిపేవారికి, హోటల్ వ్యాపారం చేసేవారికి కాలం చాలా బాగా అనుకూలంగా ఉంది. రాబడి, ఆదాయానికి సంబంధించి సమతుల్యత సక్రమంగా చూసుకోండి. గతంలో దొర్లిన పొరపాట్లు మరలా జరగకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. సామాజిక పరిస్థితులు విద్యకు ఆటంకం కలిగించవచ్చు. మొత్తం మీద ఈ క్రోధనామ సంవత్సరం మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. Thank you for watching our video. Please do subscribe and like the video.